ఖేదము ఆదిశేషుని యొక్క వ్యతిరేకత సోదరుల యొక్క ప్రవర్తన మీద, వాళ్ళు ధార్మికమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు కారు అని. కాబట్టి ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. ఆ తపస్సు కూడా ఒక చోట చేసినటువంటి తపస్సు కాదు. ఆయన గంధమాదన పర్వతం మీద మొదలుపెట్టి బదరీ క్షేత్రంలో, హిమాలయాల మీద, గోకర్ణంలో, పుష్కరారణ్యంలో అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రముల యందు తపస్సు చేశాడు. భారతం చదువుకోవడం, భారతం వినడంలో ఇదొక గొప్ప విషయం. కొన్ని కొన్ని క్షేత్రముల పేర్లు, కొన్ని పర్వతముల పేర్లు స్మరించినంత మాత్రం చేత ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. వాటిని తలుచుకోవడం చేత మంగళములు కలుగుతాయి. ఆదిశేషుడు తపస్సు చేసినటువంటి పర్వతములు, క్షేత్రములు అంత గొప్పవి. శ్రీరామాయణంలో కానీ, స్కాంద పురాణంలో కానీ, లేకుంటే మహాభారతంలో కానీ, దక్షిణ భారతదేశంలో తపస్సుకి అత్యద్భుతమైన క్షేత్రంగా మీకు ప్రతి చోట కనపడేటటువంటి క్షేత్రం గోకర్ణ క్షేత్రం. ఎవరి తపస్సు మీరు చూడండి, భగీరథుడు తపస్సు చేసిన, రావణుడు తపస్సు చేసిన, ఆదిశేషుడు తపస్సు చేసిన, ఎవరు తపస్సు చేసినా సాధారణంగా గోకర్ణం యొక్క స్పర్శ ఉంటుంది. అసలు ఆ క్షేత్రం అంత గొప్పది. అక్కడ ఆరాధన చేస్తేనే తల్లిదండ్రులు చంద్రశేఖర భారతీస్వామి వారు జన్మించారు. అంతటి మహోత్కృష్టమైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రాలకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, కనీసం ఆ క్షేత్రాల పేర్లు వినడం ఒక ఎత్తు. అంత గొప్ప విషయం. కాబట్టి ఆయన తపస్సు చేస్తే ఆయన తపస్సుకి మెచ్చుకున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి అని అడుగుతారు సహజంగా. నేను మీతో మనవి చేశాను, దేవతలు కనపడితే వెళ్ళిపోరు, కోరిక అడుగుతారు అని. అంటే ఆదిశేషుడు అన్నాడు, తల్లియు నా సహోదరులను మూర్ఖులై ధర్మువు నిచితంబు తప్పి వినతకు ఆ వైనతేయునకు అపకారములు చేసి ఎప్పుడు వారు సహింపకిగ్గు చేయుదురు ఏను రోసితి వారితోడి పొత్తొల్ల తపంబు చేయుచు శరీర భారంబు విడిచదా పరమేష్టీయనవుడు ఆతని సమబుద్ధి కజుడుమిచ్చి నిత్య సత్య ధర్మ నిరతుండు అఖిలంబు దల్పనోపునట్టి ధైర్యయుతుడగు ఇది అనన్య విషయము ఈ మహీభారంబు నీవె తల్పవలయు నిష్ఠతోడా. ఆయన బ్రహ్మగారి వంక చూసి అన్నాడు, నా సోదరులు, నా తల్లి కద్రువ, వీళ్ళు వినత పట్ల, గరుత్మంతుని పట్ల భేదభావాన్ని కలిగి ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆ సోదరులలో ఒకడనైన నాకు కూడా ఆ పాపంలో భాగం వస్తుంది. కాబట్టి నాకు ఇంకా ఈ శరీరంతో ఉండాలి అని లేదు. కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి అంటే ఆత్మహత్య చేసుకోవాలి. అది మహాపాతకం, చేయకూడదు. కాబట్టి